नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। బాచ్పల్లి పోలీస్ స్టేషన్లో ఒకటి కంప్లైంట్ వచ్చింది. ఫేక్ ఐఏఎస్ ఆఫీసర్ అని నమ్మించి ఐఏఎస్ ఆఫీసర్ అని నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. దాని గురించి కంప్లైంట్ రాగా మేము ఎంక్వైరీ చేసి అతన్ని అక్యూజ్డ్ని సందీప్ కుమార్ అని చెప్పేసి ఈయన ఐఏఎస్ చేసిన అని ఫేక్ డాక్యుమెంట్ పెట్టి మ్యాట్రిమోనియల్లో పెడితే ఆ మ్యాట్రిమోనియల్ ద్వారా నిజమే అని నమ్మి మ్యారేజ్ చేసుకొని మోసపోయారు. కంప్లైంట్ ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులను ప్లస్ ఈ సందీప్ శర్మను ప్రొఫైల్ అంతా ఫేక్ ఉంది కాబట్టి అవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఇతను ఎన్టీఆర్ యూనివర్సిటీలో చేసిన అని చెప్పి ప్లస్ ఐఏఎస్ క్వాలిఫై అయినా అని చెప్పేసి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ అన్నీ మ్యాట్రిమోనియల్లో పెడితే వాళ్ళు నమ్మి తను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత తెలిసింది ఇది ఫేక్ అని. కేసు రిజిస్టర్ చేసి నేను రిమాండ్ చేసి చెంచల్గూడ జైలుకు పంపడం అయింది. ఓకేనా ఓకేనా నిన్న బాచ్పల్లి పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐ స్టాఫ్ కలిసి నల్లమోతు సందీప్ కుమార్ ఏజ్ 38 ఇయర్స్ ఉంటుంది. ఇతనికి జాబు లేదు. ఇతను మొదటిగా ఈయన చీట్ చేసిన విధానము, ఈయన ఐఏఎస్ క్వాలిఫై అయినా అని చెప్పి ఎన్టీఆర్ యూనివర్సిటీలో చదివినా అని చెప్పి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఈ ఫేక్ డాక్యుమెంట్స్ను మ్యాట్రిమోనీలో పెడితే కంప్లైంట్ పార్టీ ఆ మ్యాట్రిమోనీ ద్వారా ఇతన్ని మ్యారేజ్ చేసుకున్నది. మ్యారేజ్ చేసుకున్న సందర్భంలో రాను ఈయనకు 40 కోట్లు లాకర్లో ఉన్నాయి. నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు, అది సీజ్ చేశారు. మనం 2 కోట్లు కడితే రిలీజ్ అవుతుంది. భార్యను అడిగాడు ఎక్కడి నుంచైనా తెచ్చేయమని. తన పెళ్లి చేసుకున్న భార్య అక్కడిక్కడ అందరితో కలిసి అప్పు చేసి ఇతనికి 2 కోట్లు ఇచ్చింది. 2 కోట్లు తీసుకున్నాక